వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి. నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా వసంత పంచమి. శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో 16 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత, అర్చకుల ధర్నాతో స్తంభించిన దర్శనాలు. 26వ తేదీన విధులు నిర్వహించే అధికారులు రిపోర్ట్ చేయాలి. నియో ప్రగతి ఉన్నత పాఠశాల నారాయణఖేడ్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల ఇన్ఛార్జ్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో 51 మంది చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె ప్రకాష్ మాట్లాడుతూ విద్య అందరిది, ఎవరు దొంగిలించలేదని అన్నారు. అంతేకాకుండా బాలికలందరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారి అవంతిక చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కె గుండాచారి, ప్రిన్సిపల్ కె ప్రకాష్, కరెస్పాండెంట్ కె వెంకటరత్నం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. What is the special today? Vasant Panchami is also known as Vasant Panchami. Vasant Panchami has a special meaning. Vasant means spring, Panchami means 5th day. So this festival arrives on the spring season. Vasant Panchami is celebrated on the 5th day or Panchami of Magha, which falls January, February every year. So it is celebrated on 5th day of Panchami. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగటంతో దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూలైన్లో వేలాది మంది భక్తులు నిలిచిపోగా చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు వెనుదిరిగారు. ఈ ఘటనకు నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఈరోజు కొండగట్టు అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారు, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారంటూ ఆలయ ఈవో అర్చకులపై నోటికొచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడటం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకుల ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండటంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని సమాచారం. వెళ్ళండి.
ఇట్లా ఫోర్ చెప్పండి. వీళ్ళందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. దేవుడు అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడు పూజ కూడా రాకూడదా, దర్శనం కూడా రావద్దా? మేము అందరం మాట్లాడుతూ ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడి చేసుకోండి. చెప్పండి. మాదేం లేదు, అర్చన ఇస్తాం 5 10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు సార్. ఈవో గారు దొంగలమాట. వచ్చిన అందరూ సస్పెండ్, ప్రతి ఒక్క అయ్యగారు తిట్టుడే, స్టాఫ్ తిట్టుడే, అర్చకుని తిట్టుడే, సెక్యూరిటీ తిట్టుడే, హోంగాళ్ళని తిట్టుడే, నోటికి వేస్తే తిడుతున్నాడు అందరినీ. ఆయన ఎవరికి అది మా జరిగిన సంఘటన కదే. ఆయన ఎవరికి తక్కువ చేస్తున్నాడు అర్థమవుతలేదు. చెప్పండి. సైడ్ జరగండి, మెల్ల జాగ్రత్త తీసుకోండి అన్న, వీడియోలు తీసుకోండి. కానీ మీరు వచ్చిన అందుకే మీరు పెద్ద దిక్కులు పెట్టలేదు అన్న, మెల్ల దూరం ఉంటాం. జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తల మధ్య కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ వివాదం రాజుకోగా, మరోవైపు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం రాజకీయంగా వేడి పుట్టించింది. మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త తోపులాటకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడం జిల్లాలో సంచలనమే సృష్టించింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం మరియు పార్టీ మీటింగ్లో ఎన్నికల వ్యూహాలపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో జనగామ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
సైడ్ జరగండి మెల్ల జాగ్రత్త మెల్ల జాగ్రత్త తీసుకోండి అన్న వీడియోలు తీసుకోండి కానీ మీరు వచ్చిన అందుకే మీరు పెద్ద దిక్కు పెట్టలేదు అన్న మెల్ల దూరం పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ కార్యదర్శి సద్దర చక్రపాణి కుటుంబ సభ్యుల సహకారంతో 16 అడుగుల 18 చేతులతో నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని గురువారం ఉదయం పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేకి సాంప్రదాయబద్ధంగా మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచల కాల్పుల మధ్య ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయానికి ఆహ్వానించారు. ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి బొకేలు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై మహిమాన్వితమైన శ్రీ సత్యమ్మ తల్లి అంటే శక్తి స్వరూపిణి అని భక్తులకు పూర్తి నమ్మకం. నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని చక్రపాణి కుటుంబ సభ్యులను అభినందించారు. ఆలయ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, రాజగోపుర పనులు పూర్తయితే ఆలయానికి ప్రత్యక్ష శోభ సంతరించుకుంటుందని అన్నారు. పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి సన్నిధానంలో అధ్యక్షుని హోదాలో సేవ చేసే భాగ్యం కల్పించడం పూర్వజన్మ సుకృతమని, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని నూతనంగా ఆవిష్కరించిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సీతక్క. అనంతరం ఇందిరా మహిళా శక్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో 47 కోట్లతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళా సంఘం సభ్యురాలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘం సభ్యురాలను బస్సులకు ఓనర్లను చేశామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే కుటుంబ సంతోషంగా ఉంటుందనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడం, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఇప్పటి వరకు 40,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు, పావుల వడ్డీ కింద 1,200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 550 మందికి 6 కోట్లతో ఉపాధి అవకాశాలు కల్పించామని, 65 సంవత్సరాల నిండిన మహిళలకు కూడా సంఘంలో చోటు కల్పిస్తున్నామని, 15 సంవత్సరాలు నిండిన వికలాంగులకు మహిళా సంఘంలో చోటు కల్పించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్టు చెప్పారు. మహిళా సంఘం సభ్యురాలికి 10 లక్షల బీమా ఇవ్వడంతో పాటుగా సంఘంలోనూ తీసుకొని మరణించిన సభ్యురాలికి 2 లక్షల రుణం కూడా చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 410 మంది మహిళలు మరణిస్తే 41 కోట్ల రూపాయల బీమా చెల్లించినట్లు, గత ప్రభుత్వం పావుల వడ్డీ కింద 3,500 కోట్ల పెండింగ్ డబ్బులను కూడా మహిళా సంఘాలకు కేటాయించినట్టు తెలిపారు. మహిళా సామాఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటుగా అంగన్వాడీ టీచర్లకు జీతాల పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలో పరిష్కారం అవుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు కూడా చేపడుతున్నట్లు, గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. అనంతరం 52 కోట్ల వడ్డీ లేని రుణాలకు మహిళా సంఘాలకు అందజేశారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ చేసుకుంటే నార్మల్గా 60,000 రెంట్ ఇచ్చే
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల పరిధిలోని బాచపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతాజీ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు మరువలేవని అని అన్నారు. అందరూ నేతాజీ అడుగుజాడలో నడవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ జన్మదిన సందర్భంగా వివిధ సామాజిక కార్యక్రమాల్లో తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పానభగం లక్ష్మి మరియు వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అన్నదానం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ వారి నాయకుడు పుట్టినరోజుని ఇలా అందరికీ అన్నదానం చేసి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముగిసిన సెక్టోరల్ అధికారుల 2వ లెవెల్ శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మేడారం మహాజాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకిత భావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ గార్డెన్లో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 విధులకు కేటాయించబడిన సెక్టోరల్ అధికారులు, సిబ్బందికి 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ నేటితో ముగిసింది అని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ నేటితో ముగిసిందని అధికారులు జాతర విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. జాతర విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. జంపన్నవాగు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం విధుల్లో ఎమరపాటుగా వ్యవహరించరాదని తెలిపారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్ఎండ్బి శాఖ వారు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జన సమూహంలో పారిశుధ్య నిర్వహణ నిరంతరం 24 గంటలు చేయాలన్నారు. మేజర్గా ప్రజల ఇంటర్ఫేస్ ఏముంటుంది? ప్రజల ఇంటర్ఫేస్ ఒకటి, వాళ్ళు వచ్చే రోడ్ ప్రాపర్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, టాయిలెట్స్ క్లీన్ గా ఉండాలి. జంపాలవాగు దగ్గర ప్రశాంతంగా వాళ్ళు స్నానం చేసుకోగలగాలి, బట్టలు చేంజ్ చేసుకోగలగాలి. దేవస్థానానికి వెళ్తే తక్కువ టైంలో వాళ్ళకి దర్శనం అవ్వాలి. ఒక నార్మల్ భక్తుడి ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుంది. మీరు కూడా మీ డ్యూటీలు ఎక్కడ పడి ఉన్నాయో ఈ 7-8 పాయింట్ యాంగిల్లోనే మీరు దృష్టికోణం పెట్టుకుని మీకు డ్యూటీలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ డ్యూటీ వచ్చిందో దాన్ని కొంచెం గతంలో ఉండబడిన జాతరల్లో నిర్వహించిన వ్యవస్థకి పూర్తిగా చాలా భిన్నంగా డెప్త్గా మనం వెళ్ళే విధంగా మొత్తం ప్లానింగ్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చివరికి వచ్చాం. అదంతా కూడా నిర్వహించడానికి ఉమ్మడి జిల్లా నుండి మరి కలెక్టర్ గారు మీ ద్వారా మళ్ళీ అందజేయడానికి ఏదైతే ఏర్పాటు జరిగిందో దానికి సరిగా మాట్లాడతారు. ప్రతి పాయింట్ కూడా దయచేసి నోట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎట్టి పరిస్థితుల్లో మనం విధుల పట్ల మనకు ఇవ్వబడిన సమయం 8 గంటలలో మనం చేయాల్సిన కార్యక్రమం ఏదో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి. నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా వసంత పంచమి. శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో 16 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత, అర్చకుల ధర్నాతో స్తంభించిన దర్శనాలు. 26వ తేదీన విధులు నిర్వహించే అధికారులు రిపోర్ట్ చేయాలి.